ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారి అందించే స్వామివారి యొక్క సుప్రభాత సేవకి ఆన్లైన్లో మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఎలా మనం అప్లై చేయాలి అనేది చూద్దాం. ముందుగా గూగుల్ సెర్చ్లో టిటిడి ఆన్లైన్ టిటిడి ఆన్లైన్ ఎంటర్ చేసిన తర్వాత ఒక విండో అనేది వస్తుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్. దాని మీద క్లిక్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్. దీంట్లో ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి జూన్ నెలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డిప్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది. ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్ మీద క్లిక్ చేయవచ్చు, లేదా ఇక్కడ శ్రీవారి అర్చిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ దీని మీద క్లిక్ చేయొచ్చు. సో నేను దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, మొబైల్ నెంబర్ వస్తుంది. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వచ్చింది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో లాగిన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఉంది. ఆ ప్రాసెస్ లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని, ఇది నార్మల్లే, మనం ఏం చదవాల్సిన పని లేదు. ఇక్కడ బాక్స్ మీద ఉంటుంది, ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఈ రైట్ క్లిక్ అనేది ఇక్కడ టిక్స్ మార్క్ అనేది హైలైట్ అవ్వాలి. దాని తర్వాత కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఆప్షన్ వస్తుంది, జనరల్ డీటెయిల్స్. దీంట్లో జనరల్ డీటెయిల్స్ లో మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ పిన్ కోడ్ ఇవి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పిలిగ్రమ్ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది, ఇద్దరికి మాత్రమే ఉంటుంది అవకాశం. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, కంట్రీ నేమ్ దట్ ఈస్ ఇండియా, ఇక్కడ స్టేట్ ఎంటర్ చేస్తారు. ఓకే, ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఈ పిలిగ్రమ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. 2 మెంబర్స్. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే నేము, మీ యొక్క నేము ఆధార్ కార్డు మీద ఎలా ఉందో అలా, ఏజ్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఫోటో ఐడి ప్రూఫ్ మీరు ఏది సబ్మిట్ చేస్తే అది ఆధార్ అయితే ఆధారు, ఇక్కడ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు హైలైట్ అవుతుంది అనమాట. అదొకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఆ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సెకండ్ నేమ్, 2 పర్సన్స్ కదా, ఆ సెకండ్ పర్సన్ నేమ్, ఏజ్, జెండరు, ఫోటో ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి నెంబర్, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఆ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, అది ఒకసారి నేను మీకు చూపిస్తాను, కంటిన్యూ బాక్స్ ఎలా హైలైట్ అవుతుంది అని. ఓకే, ఇక్కడ కంటిన్యూ బాక్స్ మీద క్లిక్ చేస్తాం. కంటిన్యూ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఒక ఆప్షన్ ఎలా ఉందనేది. ఇక్కడ తోమాల సేవ టైమింగ్ వచ్చేసరికి, తోమాల సేవకి 3:30 నుంచి 3:30కి జరుగుతుంది. 3కి రిపోర్టింగ్ ఇవ్వాలి ఎర్లీ మార్నింగ్. అర్చన వచ్చేసరికి 4:30కి జరుగుతుంది, 4కి రిపోర్టింగ్ ఇవ్వాలి. దీని యొక్క టికెట్ కాస్ట్ తోమాల సేవకి 220 రూపీస్. అర్చన సేవకి ఒక టికెట్ కాస్ట్ ఒక పర్సన్స్కి ఇక్కడ 220 రూపీస్ పర్ పర్సన్. అష్టదళ పాద పద్మార్చన ఇది 1250 1250 రూపీస్ అనమాట ఒక పర్సన్కి. సుప్రభాత సేవకి పర్సన్కి 120 రూపీస్ అనమాట. సుప్రభాత సేవ తెల్లవారుజామున 3 గంటలకు జరుగుతుంది. రిపోర్టింగ్ టైము
2 గంటల కల్లా మనం అక్కడ సుపదం క్యూ లైన్ దగ్గర రిపోర్టింగ్ ఇవ్వాలి. ఈ 4 సేవలకి కూడా సుపదం క్యూ లైన్ దగ్గర రిపోర్టింగ్ ఇవ్వాలి. మీ యొక్క లక్కీ ట్రిప్ లో గనక మీకు గనక అలాట్ అయితే గనక. సో ఇప్పుడు బుక్ చేసుకునేది చూద్దాం. సెలెక్ట్ సేవ అండ్ డేట్. మీకు కావాల్సినటువంటి డేటు ఈ మొత్తం ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఈ 4 సేవల్లో ఏది దొరుకుతుంది అనేది మీకు తెలియదు. మన చేతిలో ఉండదు. కాబట్టి సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ ఆల్ డేట్స్, అవైలబుల్ ఉన్న డేట్స్ అన్ని కూడా పెట్టేసుకోండి. లేదు మీకు పర్టికులర్ గా పలానా టైంలోనే పలానా డేట్ లో కావాలి, పలానా డేట్ లో కావాలి, పర్టికులర్ డేటు పర్టికులర్ సేవ మాత్రమే కావాలి అనుకుంటే కనుక మీరు ఆ పర్టికులర్ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ సేవ వరకు మాత్రమే క్లిక్ చేసుకోవాలి. లేదు నాకు ఈ 4గిట్లో ఏదొచ్చినా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, జూన్లో నేను వెళ్ళటం కావాలి, నాకు ఈ సేవ మాత్రం కావాలి అనుకుంటే మాత్రం సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ మొత్తం కూడా క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. సో ఇక్కడ అది అయిన తర్వాత ఓకే, ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత కంటిన్యూ టు రివ్యూ అనేది వస్తుంది. సో రివ్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు పెట్టినవి మొత్తం కూడా ఇక్కడ కనపడుతుంది. ఇది వచ్చిన తర్వాత కన్ఫామ్ అండ్ సబ్మిట్, కన్ఫామ్ అండ్ సబ్మిట్. కన్ఫామ్ అయిపోయింది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది ED1803240283077. ఇలా అది అయిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఎవర్ సేవ ఈడిప్. ఇది అయిన తర్వాత ఓకే ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మీ ఫోన్కి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే ఇంకా ఓపెన్ చేయడానికి ఇక్కడ 20 మార్చ్ 2024 వెన్స్డే 12 PM, ఓకే, బుధవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ చేస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క అర్జిత సేవస్ లక్కీ డిప్ లో, ఎలక్ట్రానిక్ డిప్ లో మనం ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా భక్తులకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. తర్వాత ఇక్కడ లాగౌట్ అవ్వాలన్నమాట. ఓకే.